అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా పెసరపప్పు మామిడికాయని ఎలా తయారు చేసుకుని ఈ వీడియోలో చూసేయండి. అంటే నేను ఎప్పుడు ఎలా చేస్తానో అది చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇసురుతున్నాను అనమాట. అంటే పెసలు, కందులు, బొబ్బర్లు ఇలా తీసుకొని శుభ్రంగా వేపేసి వాటిని విసిరి పొట్టు తీసేసి ఇలా చెరిగేసుకొని డబ్బాలో పోసుకుంటాను అనమాట. వాటితోనే వండుతానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పెసరపప్పు మామిడికాయ వండుదామనేసి ఎసరు పోసించాను. ఎసరు మరిగిన తర్వాత 1 కప్పు పెసరపప్పు వేసాను అనమాట. కుక్కర్లో వేయకూడదండి, ఇలాగే వండుకుంటే బాగుంటుంది. ఇలా పప్పు ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు వేసేసి అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం వేసి మంట లోపలంలో పెట్టి ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అంతలా ఉండదండి పప్పుకి. ఇలా మామూలుగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. పోపు కూడా వేస్తాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.